హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందో కానీ ఈనాటికి కూడా టాలీవుడ్లో మెగాస్టార్గానే కొనసాగుతూ ఉన్నారు. 20 ఏళ్ల సినీ చరిత్రలో ఆయన చూడని ఎత్తులు లేవు, ఆయన నెలకొల్పని రికార్డులు లేవు. తెలుగు సినిమాని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన హిస్టరీ మన మెగాస్టార్ చిరంజీవిది. సాధారణంగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇతర హీరోలు కూడా ఆయనకు ఫ్యాన్స్. చిరును స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది మెగాస్టార్ రేంజ్. ఖైదీ, అడవి దొంగ, కొండవీడి దొంగ, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, కొదమసింహం, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్ లాంటి మాస్ సూపర్ హిట్లతో పాటుగా రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు లాంటి మనస్సును మెలిపెట్టే సినిమాల్లోనూ కూడా తన నటనతో కోట్లాది మందిని ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి గొప్ప నటుడు చిరంజీవి. ఈ మధ్యకాలంలో 2 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఆ హీరో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కూడా ఫ్యాన్స్ మర్చిపోతున్నారు. అలాంటిది చిరంజీవి రాజకీయాలకు వెళ్ళిన కారణంగా ఏకంగా 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2017లో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఎంతమంది కొత్త హీరోలు వస్తున్నారు, పైగా 10 ఏళ్ళు వెండితెరకు దూరంగా ఉన్నారు. ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అనుకుంటూనే ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు చిరు. ఆ సినిమా ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. తన డ్యాన్సుల్లో, యాక్షన్లో, ఫైట్స్లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తమ బాస్ని తెరపై చూసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సైరా తన కెరీర్లో ఒక మరుపురాని చిత్రంగా ఉండిపోవాలని ఏరికోరి చిరంజీవి చేసుకున్న సినిమా. దానిని ఆర్థికంగా లాభ నష్టాల లెక్కలో చూడలేము. కానీ ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలు చిరంజీవి రేంజ్ సినిమాలు అయితే అస్సలు కాదు. వీటి మధ్యలో చేసిన వాల్తేరు వీరయ్య మాత్రం చిరంజీవి చేసిన అసలు సిసలు మాస్ సినిమా. ఆయనలోని మాస్ అప్పీల్, కామెడీ టైమింగ్ను ఈ జనరేషన్కు చిరంజీవి చూపిస్తూ పెద్ద హిట్ అందింది. రీఎంట్రీలో చిరంజీవితో సరైన హిట్స్ కొట్టింది వివి వినాయక్, బాబీ మాత్రమే. ఆయన మాస్ పల్స్ని వాళ్ళిద్దరూ కరెక్ట్గా పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకో ఆ టైమింగ్ మిస్ అవుతున్నారనే ఫీల్ ఫ్యాన్స్లో ఉంది. దానికి తగ్గట్టు ఆయన చుట్టూ చేరి భజన చేసే బ్యాచ్ తప్ప మెగా రేంజ్ని అర్థం చేసుకునే దాని స్క్రీన్ మీదకు ట్రాన్స్ఫర్ చేసే ఫిలిం మేకర్స్ చిరంజీవి దొరకడం లేదా అన్న చర్చ కూడా ఫ్యాన్స్లో జరుగుతోంది. ఇక కాలీవుడ్ లెజెండ్స్ రజనీ, కమల్కు ఫ్యాన్స్గా చెప్పుకునే లోకేష్ కనగరాజ్, సెల్వన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ ఇస్తున్నటువంటి హిట్స్ ఫ్యాన్స్ని అలరిస్తున్నాయి. మన మెగాస్టార్కి కూడా అలాంటి తిరుగులేని హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్తో ఆయన పనిచేయాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమాలు 2. ఇవిగాక మరొకటి షూటింగ్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా ఇంకొకటి అనౌన్స్మెంట్కి రెడీగా ఉంది. వీటిలో అందరి దృష్టి అనిల్ రావిపూడి సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడి మాస్ కామెడీలు తీయడంలో సిద్ధహస్తుడు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ని పూర్తిగా అనిల్ వాడుకుంటాడనేది మెగా ఫ్యాన్స్ ఆశ. సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్నాయి. గత కొంతకాలంగా కళతప్పిన టాలీవుడ్ బాక్సాఫీస్ను తెలుగు లైన్లో పెట్టేది ఈ సినిమాలే అని బాక్సాఫీస్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఇక 2వ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానున్న శ్రీకాంత్ ఓదేల సినిమా. దసరాతో న్యాచురల్ స్టార్ నాని నెవర్ బిఫోర్ మాస్ రూపంలో చూపిన శ్రీకాంత్ ఇక మెగాస్టార్ని ఏ రేంజ్లో చూపిస్తాడో అంటూ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ 2 సినిమాల మధ్యలో వచ్చే విశ్వంభరపై టాలీవుడ్ జనాల్లో ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన టీజర్పై వచ్చిన నెగిటివిటీని సెట్ చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ వశిష్ఠపై ఉంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి మాస్ హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవికి సరిపోయే ఒక పెద్ద హిట్ని ఆయన అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో ఆ రేంజ్ హిట్ పక్కా అంటూ మెగా ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు.